రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న మూసీ నది ఉంది కదా, మూసీ నది సుందరీకరణ అంటే మూసీ నది ప్రక్షాళన, మూసీ నదిని ఒక డెవలప్మెంట్ టూరిజంగా తీర్చిదిద్దడం కోసం దాదాపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్లో 70,000 కోట్లు అయితే ప్రవేశపెట్టాలని అయితే ఆలోచిస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో చాలామంది అభిప్రాయం ఏంటి అంటే, తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య చాలా ఉంది, యూత్ అన్ఎంప్లాయ్మెంట్, యూత్ రోడ్ల మీదకి వస్తున్నారు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదని. ఇలాంటి సందర్భంలో మూసీ డెవలప్మెంట్ కోసం ఇంత 70,000 కోట్లు అవసరమా అని చెప్పేసి చాలామంది మేధావులు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంకి 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ 7 లక్షల కోట్ల అప్పు ఇలా ఉండగా 7 స్కీములు అంటే 6 స్కీములు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి, అంతవరకు అవి సరిగ్గా అమలు చేయట్లేదు. ఇలాంటి సందర్భంలో ఎలాంటి ప్రొడక్టివిటీ లేని మూసీ నది కోసం 70,000 కోట్లు ఖర్చు పెట్టడం అవసరం అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్, యూత్ నోటిఫికేషన్ లేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానాలు చేసుకుంది ఏంటంటే, తమ చనిపోతే తమ యొక్క చెల్లెలకి, తమ యొక్క తమ్ముళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. కానీ గతంలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్లు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తుందంటే ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో అన్ఎంప్లాయ్మెంట్, యూత్ బాధలు పట్టించుకోకుండా ఇలా మూసీ డెవలప్మెంట్ కోసం 70,000 కోట్లు ఖర్చు పెట్టడం ఏందని చెప్పేసి తెలంగాణ మేధావి వర్గం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం యొక్క విమర్శలు ఎలా స్పందిస్తుంది అనేది. ఏదేమైనా కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్య చాలా ఉంది. నిరుద్యోగిత సమస్య మీద ఖర్చు పెట్టాలని చెప్పేసి చాలామంది